ప్రజాపాలన చేస్తామని అధికారంలోకి వచ్చి పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్ననే 3.5 లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నామంటూ బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నటువంటిది ఆరోపణ చేస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ దానికి ఆన్సర్ చేస్తుంది. జూలై 26, 2021 3,09,082 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. 8,65,435 మంది లబ్ధిదారులకు ప్రయోజనం జరిగింది. 2018లోనే 77,000 కొత్త రేషన్ కార్డులు పంపిణీ అని 17-21 మధ్య లెక్కలు చూసుకుంటే కనుక రేషన్ కార్డులు అత్యధికంగా ఇచ్చారు. చరిత్రలోనే ఇవ్వనట్టు మొత్తం 10 ఏళ్లలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి చేసింది. కావాలంటే జూలై 27, 2021 పేపర్లు తిరగేయండి. ఆ రోజున రేషన్ పంపిణీ చేసిన ఫోటోలు, ముఖ్యమంత్రి మంత్రుల ప్రసంగాలు, లబ్ధిదారుల మాటలు అన్నీ ఉంటాయి. ప్రభుత్వం ఉన్నది టైంపాస్ పీఆర్కి కాదు, జనం కష్టాలను విస్మరించేందుకు కాదు, నిజాలకు మేకప్ వేసి అబద్ధాలకు సృష్టించడం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడ సింపుల్ లాజిక్ అలా ఏంటయ్యా అంటే ఇచ్చారు కరెక్టే. రేషన్ ఇదివరకు ఏంటంటే ఒక్క వైట్ రేషన్ కార్డుతోనే అందులోనే ఆరోగ్యశ్రీ నుంచి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చాయి. ఈయన ఏం చేశారు కేసీఆర్, ఉట్టి రైస్ కార్డు కిందకి మార్చేశారు. అది తేడా అప్పుడు.